బాలకృష్ణ గారికి అవార్డు వచ్చిన తర్వాత, పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది బాలబాబాయ్ అని చాలా ఆప్యాయంగా ట్వీట్ చేశారు. కానీ ఆయన ఇంకా మన అబ్బాయి అన్నట్లుగా తీసుకోవట్లేదు. ఎందుకో ఎక్కడో వాళ్ళిద్దరికి దూరం ఉందా అని ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? చాలా అసహ్యంగా తీసుకోవాలి. ఎలా తీసుకోవచ్చు అంటే అతను జాడ్యం, మానసిక జాడ్యం, సైకలాజికల్లీ ఈజ్ కరప్టెడ్ బాలకృష్ణ అంతే. వాళ్ళ ఓన్ బ్రదర్ హరికృష్ణన్ పుట్టాడు, ఒక సెకండ్ భార్యకి పుట్టాడు, 4-5 ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేరా ముగ్గురు? ఆ విధంగా హరికృష్ణకి 2-3 ఉన్నారు. సో 3 అనుకుంటా. సో 2వ ఆవిడకి పుట్టాడు, ఎన్టీ రామారావు పోలుగుతో పుట్టాడు కదా. అంచేత వాళ్ళు ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాడు. అది చూసి వారలేకపోతున్నాడు ఎవరు? బాలకృష్ణ. నీ కొడుకులు వారసులే. ఇప్పుడు కొడుకు పుట్టాడు, అతను వారసులే. అంతకంటే ముందు పుట్టాడు కాబట్టి అతను వారసుడు అన్నారు. ఇప్పుడు వారసులు యుద్ధం జరుగుతున్నట్టు ఉంది నాకు. అతను ఎవరు చెప్పడానికి నువ్వు ఎన్టీ రామారావు నందమూరి అని పేరు పెట్టుకోకూడదు అటువంటి ఏమన్నా అంటే మటుకు వాట్ ఈజ్ టాకింగ్ ఈజ్ నాన్ సెన్స్. అటువంటిప్పుడే అనిపిస్తూ ఉంటుంది ఇతనికి ఇంత పెద్ద అవార్డు అవసరం అని. సంస్కారంగా ఉండాలి, మానవతా దృష్టితో చూడాలి. సో అతను ఎనీబడి ఎల్స్ మేమందరూ ఎలా కంగ్రాచులేట్ చేసామో అంతకంటే ఎక్కువ కింద లెక్క. అతన్ని అంతకంటే ఎక్కువ కింద చూడలేదు. అతన్ని మ్యారేజ్కి వెళ్ళకుండా అందరూ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ అందరూ కూడా అతను ఇన్సల్ట్ చేసినట్లే. కానీ వాళ్ళందరికంటే ఎక్కువ గ్రో అయిపోయాడు. ఒక స్టేజ్లో అతను కానీ తెలుగుదేశంకి వస్తే అతనే సీఎం అనే లెవెల్కి వెళ్ళిపోయాడు కదా. మేము చాలా వీడియోల్లో చెప్పాం, డోంట్ కమ్ టు పాలిటిక్స్, నేను ఫినిష్ చేస్తారు వీళ్ళందరూ.